నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే ఇదిగోండి ఇంకా ఇప్పుడే లేసామన్నమాట. ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. ఈయన వచ్చేలోపు ఎంతో కొంత అయితే కొంచెం ఆయనతో పాటు కూర్చొని ముచ్చట్లాడచ్చు అనమాట. ఇంకా ఈరోజు అయితే December 31 అనమాట. కాకపోతే వ్లాగే వారం లేట్ అవుతుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోండి ఏమనుకోకుండా. ఇంకా ఈరోజు అయితే మా మావయ్య గారి బర్త్డే అనమాట. మావయ్య గారికి కూడా డొనేషన్ ఇచ్చామన్నమాట. అవి కూడా ఫొటోస్ మీకు అప్లోడ్ చేస్తాను. అది సంగతి. ఇంక పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఈరోజు పని అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ కూడా కాలేదు. ఇప్పుడే ఈయన కూడా వచ్చారనమాట. టిఫిన్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశాను అనమాట. ఇంక కర్రీ ఏమో తోటకూర తెచ్చారు, పాలకూర పప్పు చేశాను అనమాట. నన్ను తీసుకొచ్చారు. ఇంకా అదే వండే సాగమైద్దని. టిఫిన్ అయితే వీడు నాన్న తినేశారు, నేను తినాలి ఇప్పుడు. చూడండి ఎట్ట చూస్తున్నాడు, టీవీలో పడ్డాడు. ఫోన్ చూడాల, లేదంటే ముచ్చట్లు చెప్పేవాడు ఫోన్ చూసిడు. వీడియోస్ కూడా వారం లేట్ అవ్వటానికి కారణం అంటే ఇంకా వీడున్నాడు. ఒకరోజు షూట్ చేసినా చేయకపోయినా, ఒక రోజు ఎడిట్ చేసినా చేయకపోయినా ఆప్షనల్గా ముందు రోజు ఉంటాయి కదా అన్నట్టుగా నేను అట్లా వారం రోజులు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ప్రతిసారి డొనేషన్ చెప్పాలా అని అయితే అనుకోకండి. నేను లాస్ట్ బ్లాగ్లోనే చెప్పాను కదా, ప్రతిసారి చెప్పడానికి కారణం ఏంటంటే ఇట్లా వేరే ఇంకా ఎవరైనా డొనేట్ చేస్తారేమో, ఇవాళ చూసిన వాళ్ళు రేపు చూడాలని లేదు కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. రెగ్యులర్గా అంటే మాకు ఫ్యామిలీ వాళ్ళు 10 మంది చూస్తారేమో, మిగిలిన వాళ్ళు అందుకని చెప్తూ ఉంటాను. దానివల్ల వేరే వాళ్ళు కూడా ఒక్కళ్ళు డొనేట్ చేసినా చాలు కదా అన్నట్టు చెప్తున్నాం. ఈయన అలా డొనేట్ చేసి ఫస్ట్ టైం స్టేటస్ పెట్టినప్పుడు ఈయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ సంబడి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అందులో ఒక 10 మెంబర్స్ అట్లా డొనేట్ చేస్తాము అని చెప్పి డీటెయిల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో నేనే అమౌంట్ నీకు ఇస్తాను నువ్వే చేసేసే అని చెప్పి అట్లా డొనేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఇట్లా మనం పెట్టడం వల్ల ఇంకొకళ్ళు డొనేట్ చేసినా సరిపోయింది కదా అన్నట్టయితే మేము చెప్తున్నాం అనమాట. తాగం ఫౌండేషన్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, అన్ని వెబ్సైట్స్లో ఉన్నాయన్నమాట. గూగుల్లో కూడా కనిపిస్తుందంట వాళ్ళది. అది సంగతి. ఇంకా టిఫిన్ అయితే తింటున్నా. నేనైతే కారప్పొడి వేసుకున్నాను అనమాట. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు బొమ్మల కోసం అనుకుంటా. అవునా? అలా 2 చేతులు జేబులో పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అబ్బాయి. నేను వీడియో తీస్తున్నానని ఆపేసి కూర్చున్నాడు. అవును అవును, వాడికి రిమోట్ స్కిప్ కొట్టాలంట. అన్నం అయితే వండుకుంటున్నాను ఇప్పుడు. మన డబ్బాకి ఇట నేర్పించాము. ఇదిగోండి ఇంకా ఆడే తీసుకొని వేసుకుంటాడు. అన్నీ అయిపోయినాయి డబ్బాలోకి వేయటం అనుకున్నప్పుడు ఇంకా అన్నీ మళ్ళీ కింద వేసుకొని మళ్ళీ ఆడుకుంటాడు అనమాట. డబ్బాకేసి ఇంకోటి తీసుకో, అందులో వేసేసి ఇంకోటి తీసుకోవాలి. ఏయ్ గుడ్. ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్, చిక్కుడుకాయ కారం, పొడం, పప్పు, అదే పాలకూర పప్పు అండ్ పెరుగు. వీడైతే ఆడుకుంటున్నాడు అనమాట, తినిపించేసా. టీ విత్ కారపూస్ వాడని చూడండి. రెండు ఆగం చేయాలి, ముక్కలు చేయాలి, ఇదంతా పోయాలి. అంతే. మూడో నేను వేసుకుని తింటున్నా అని చెప్పి ట్రై చేసింది. నేనైతే వేసుకుని తింటా అట్లా. నేను ఎప్పుడు వేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. కొన్ని నానబెట్టుకుని తినాలా. బాలామృతం అయితే పెడుతున్నారు రిక్కీకి. మా ఆయన గారు పోటీకి వచ్చారు. మా ఆయనకు కూడా చక్కెర వేసుకొని తింటారు ఆయన మాత్రం. అది ఇంకా ఈయనైతే ఇంటికి వచ్చారుగా ఈ పాటలు పెట్టారనమాట టీవీలో. ఇంకా ఆ పాటలకి వీడు ఇట్లా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అసలు అలసటే రాదో ఏమో మరి, వేసినోడు వేసినట్టే ఉంటాడు. ఏంటో మరి చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ లోపైతే మీకు ఒక టీషర్ట్ చూపిస్తా. ఇది పుష్ప 2 ఇదే నా బ్రాండ్ సార్ అనే టీషర్ట్ అయితే వీడి కోసమని మా ఆయన గారు కొన్నారనమాట. నేను అసలు వద్దంటే వద్దన్నా కానీ ఆయన మాత్రం కొనాల్సిందని కొన్నారు. అయితే మేము రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో అయితే కొంతమంది అంటే ఒకరు కామెంట్లో అడిగారనమాట, రిక్కీకి వామ్ వాటర్, వామ్ పాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా, సో ఎట్లా చేసుకోవాలి అని. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది వామ్ వాటర్. ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. కావాలంటే ఇది ఫోటో తీసి అప్లోడ్ అంటే
జస్ట్ ఇట్లా చాలా పేర్లు ఉంటాయి, అదే అని కాదు. ఏదైనా ఓకే, ఏ మెడికల్ షాప్లో అయినా వామ్ మన వాటర్. గ్రామీణ నేచురల్ అజ్వైన్ వాటర్, వాము వాటర్ ఎక్కడైనా దొరుకుతాయి. 50 రూపాయలు ఎంత ఉంటాయి బాటిల్. ఎక్కడైనా ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి. నేను కూడా ఇక్కడ మాకు ఇక్కడ 2 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మా లొకాలిటీ అంటే మేము ఉండే చోట దొరకట్లేదని చెప్పి మేము ఊరు వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాం అనమాట బాటిల్. ఇది మాత్రం ఒక 2-3 డేస్కి ఒకసారి వేసుకోవచ్చు. ఇంకా వామ్ పాలైతే మాకు నానమ్మ గారే పంపిస్తారు. కాకపోతే మీకోసం నేనైతే ప్రాసెస్ అడిగాను. ఏంటంటే ఒక 100 grams వాము, పసుపు కొమ్ము 1, వస కొమ్ము 1, సొంటి కొమ్ము 4 మిరియాలు ఉంటే సరిపోతుంది. ఆ సొంటి కొమ్ము, వస కొమ్ము, పసుపు కొమ్ము మాత్రం బాగా దంచుకొని, ఆ దంచుకున్న తర్వాత ఈ మిరియాలును ఆ వాము అన్నీ కలిపేసి ఎండలో ఎండబెట్టాలంట. బాగా ఎండిన తర్వాత మంచిగా మనం పొళ్ళు ఎట్లా మిక్సీ పట్టుకుంటామో అట్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోయిద్ది. అది మాత్రం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్కి ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోయిద్ది. మేమంటే చిన్న స్పూన్ వాడతాము, అందుకని 2 వేస్తా. ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోయిద్ది. అది కొంచెం మరిగిన తర్వాత కట్టేసి, అంటే వాటర్ మరిగేటప్పుడు పౌడర్ వేయాలి. పౌడర్ వేసి ఒక 2 పొంగులు రానిచ్చి కట్టేసి చల్లారిన తర్వాత వడగట్టుకొని జస్ట్ వాటర్ వాళ్ళకి ఇప్పుడు మనకి టానిక్ సిరప్కి ఇస్తాడు కదా, ఏమంటారు బుజ్జి దాన్ని, పిల్లర్ ఇస్తాడు కదా, దాంతో పిల్లర్ ఇస్తాడు కదా, దాంతో నోట్లో పోసేస్తే సరిపోద్ది. కొంచెం పెద్ద పిల్లలు అయితే డైరెక్ట్గా గ్లాస్లో పోసేస్తే వాళ్ళే తాగరు, మనమే తాగించాలి కష్టం మీద. సో కడుపు నొప్పి, విరోచనాలు వీటికి మంచిది. కానీ నేను చెప్పానని అయితే డైరెక్ట్గా వాడొద్దు. ఒక్కసారి మీ పేరెంట్స్ని, అత్తగారులు, మామగారులు ఉంటారు కదా, అట్లా పెద్దవాళ్ళని అడిగి లేదా ఒక్కసారి హాస్పిటల్లో సజెషన్ తీసుకొని వాడండి. మాకైతే మా పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి మేము వాడుతున్నాం. వాడికి పర్ఫెక్ట్ మంచిగా అందరూ వాడారు కాబట్టి మేము డైరెక్ట్గా ఎవరిని ప్రిఫర్ చేయకుండా వాడాం. కానీ సో నేను చెప్పేశానని మీరైతే వాడేయద్దు. సో ఒక్కసారి కనుక్కొని మీ పెద్దవాళ్ళని కనుక్కొనే వాడండి. ఇంకా రిక్కీ ఫుడ్ గురించి కూడా అడిగారనమాట. రిక్కీకి నేను స్పెషల్గా అంటే ఏమీ అంత తొందరగా ఏం చేయను. స్పెషల్గా చేసేదంటే యాపిల్ ప్యూరీ ఒకటి చేస్తాను. ఒక 3-4 డేస్కి ఒకసారి డ్రై ఫ్రూట్ ప్యూరీ చేస్తాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మాత్రం మేము ఏ టిఫిన్ చేసుకుంటే అది పెట్టేస్తాం మ్యాక్సిమం. ఇంకా తినను అన్న రోజు మాత్రం రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ అయితే నేను ఆల్రెడీ మన షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఆ రవ్వే పెట్టేస్తాను. బేబీ ఫుడ్ శ్రీలత వ్లాగ్స్ అని టైప్ చేస్తే సర్చ్ బాక్స్లో వచ్చింది, అది చూడండి. సో అది పెడతాను వాడికి. మార్నింగ్ అంటే టిఫిన్ తినను అన్నప్పుడు అది పెడతా. ఇంకా మధ్యాహ్నం నేను ఏం తింటే అంటే అన్నమే మంచిగా మెత్తగా కలిపేసి ఏ కూర ఉంటే ఆ కూర లైట్గా వేసే పెడతాను అనమాట. ఇంకా అది పెడతాను. లేదా పెరుగు కొంచెం కలిపి పెడతాను. పెరుగు కూడా బాగానే తింటాడనమాట. సో అది కానీ ఇది కానీ ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ మధ్యాహ్నం మాత్రం అన్నమే పెడతాను. సాయంత్రం ఈ టైంకి బనానా కానీ, యాపిల్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, సపోటా కానీ ఇలాంటివి ఏముంటే ఫ్రూట్స్ అవి మిక్సీ చేసేసి కానీ, బనానా అంటే ప్లెయిన్గా పెట్టేస్తా, సపోటా కూడా నార్మల్గా పెట్టేస్తా. సంవత్సరం దాటిపోయింది కదా, ఇంకా మిక్స్ చేయాల్సింది ఏముందిలే అనేసి అవి మాత్రం మెత్తగానే ఉంటాయి కానీ పెట్టేస్తాను. కానీ యాపిల్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మిక్సీ బ్లెండ్ చేసి మంచిగా పెడతాను అనమాట. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, పిస్తా, కిస్మిస్, 2 డేట్స్ అంతే. ఫస్ట్లో పల్లి కూడా వేసేదాన్ని కానీ ఒక 2 వీడి పల్లి అంత ఇంట్రెస్ట్ చూపి అట్లా, అందుకని పల్లి ఒకటి తీసేసి మిగిలినవన్నీ వేసి పెడుతున్నాను అనమాట. ఇంకా కాజు 2 ఇప్పుడు వీడు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి కాజు 2, బాదం 4, కిస్మిస్ 4, డేట్స్ 2 వేస్తాను నేను. ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చంట. నేను మాత్రం పండు ద్రాక్ష ఏమనేది మామూలు వేసుకుంటాను అనమాట, స్వీట్నెస్ కోసం. అవి నేను పెట్టేదైతే నైట్కి. ఇంకా ఏమన్నా వాడు మేము తినేటప్పుడు వస్తే అంటే 6 తర్వాత మళ్ళీ పెట్టద్దు అంటారు కాబట్టి నేను ఈలోపే పెట్టేస్తాను అనమాట. లేదా ఆడు తినడానికి వస్తే మాత్రం అన్నం తినేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు లైట్గా అట్లా తినిపిస్తాను అంతే. ఏముంది ఇంక సంవత్సరం దాటింది కదా అని నేను కూడా వాడు అడిగితే ఏది అడిగితే అది పెట్టేస్తాను నేను తినేటప్పుడు. స్పెషల్గా ఇది అది అని లేదు.
ఇంకా జ్యూస్ లేనప్పుడు ఏమన్నా వేరే ఫుడ్ లేదు అంటే మేము బిర్యానీలు చేసుకున్నాం అలాంటి టైంలో అంత పలుకుదు పెట్టలేను కాబట్టి బాలామృతం కూడా ఉంటుంది. బాలామృతం కూడా మ్యాక్సిమం రోజు పెట్టేదాన్ని ఇదివరకు, ఇప్పుడు కొంచెం స్కిప్ చేసి 2 డేస్కి ఒకసారి అట్లా పెడుతున్నా. అయితే రవ్వ లేదా బాలామృతం ఈ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి కన్ఫర్మ్ వెళ్తుంది అనమాట. ఇది వాడికి పెట్టేది అయితే స్పెషల్గా నేనైతే ఏవి చేయను వాడి కోసం ఇయే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అలానే అలవాటు చేసేస్తే మనం వేరే చోటకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్గా వండాల్సి వచ్చింది, ఎందుకు అలా అని చెప్పి మేమేది తింటే మ్యాక్సిమం వాడికి కూడా అదే అలవాటు చేసేసాము. వాడు కూడా అట్లానే అలవాటు పడుతున్నాడు. వాడికి ఎక్కడా ప్లేస్ దొరకనట్టు వెళ్ళి వాళ్ళ నాన్న మీద కూర్చొని డ్యాన్స్లు వేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నా అంటే ఫ్లాష్ ఆన్లో ఉంటుంది కదా, సో సైలెంట్గా ఉన్నాడనమాట. డ్యాన్స్ ఆపేసి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. నేను మాట్లాడుతున్నా కదా, ఇంకా నన్ను చూపించుకుంటున్నా అనుకున్నాడేమో, మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట. అట్లా గెంతులు వేస్తూనే ఉంటాడు. ఇంకా మాకు ఇక్కడైతే న్యూ ఇయర్ ప్రీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే క్రాకర్స్ కాలుస్తున్నారు. నేనే అనవసరం అంటే లేట్ అయిపోతుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి, ఏమనుకోవద్దు. రిక్కీ వాళ్ళ నాన్న బాంబులు ఎంజాయ్ చేస్తున్నారు ఎడుగు నుంచొని. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ కూడా అయినాయి. ఎందుకు బాంబులు కలుపుతున్నారు నాకేం తెలుసు. అక్కడ రెస్టారెంట్ ఉంది, ఆంధ్ర రెస్టారెంట్. వాళ్ళు ఆఫర్ అని పెట్టుంటారు, అందుకని చెప్పి క్రాకర్స్ కలుస్తున్నారు. డప్ డప్ అను. రిక్కీ ఎట్టుంది? వీడికి దీవాళి నుంచి మంచి చూడటం అలవాటైంది క్రాకర్స్. అయిపోయినాయి. ఓ ఉన్నాయా? ఎంత వాళ్ళ పెట్టారు ఎందుకు? సర్లే ఎన్ని షార్ట్స్ పెట్టారులే కానీ కొన్ని కింద కొన్ని పైకి పోతున్నాయింది. శ్రీలత ఎంత కష్టపడి ముగ్గేస్తుందంటే రంగులు కూడా తెప్పించింది. జరిగేది ఏంటో తెలుసా, నేను శ్రీలత రిక్కీ మహా అయితే ఇంటి పక్కన ఆంటీ తప్ప ఎవరు చూడరు ఈ ముగ్గు. మహా అయితే అబ్బాయి నాకు మా ఇంటి దగ్గర వేయడం అలవాటు. లాస్ట్ ఇయర్ మీ ఇంటి దగ్గర వేసాం, ఇక్కడ ప్లేస్ లేక ఇంకా చిన్నది. సర్లే అందుకే ఈ యూట్యూబ్లో పెడుతున్నాం, అందుకే యూట్యూబ్లో పెడుతున్నా. 200 మంది అన్న చూస్తారులే నీకోసం అన్నట్టు ముగ్గేస్తుంది. నేను అనుకోకండి, ఇది న్యూ ఇయర్ వీడియో అనమాట. సంక్రాంతికి వద్దాము రిలీజ్, న్యూ ఇయర్ అడ్వాన్స్ న్యూ ఇయర్ ఇది. ఏం చేస్తాం రేపు? ఏం చేస్తాం చెప్పు మరి ముందే అప్లోడ్ చేస్తా అంటే అన్న పార్టీ చేస్తున్నాడు రేపు. అరవకుండా పాలకూర పప్పు ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టుకొని వేడి చేసుకుని చపాతీలు చేసుకుని తింటమే. పాలకూర పప్పు కింద కూర్చొని వాళ్ళ అమ్మని టీవీలో చూస్తాడు. వాళ్ళ అమ్మాయి పాపం బయట ముగ్గేస్తుంది, ఏడవకుండా చూస్తాను టీవీలో. ఇక్కడ వేయటానికి ఇంటి ముందు పెద్ద ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా సింపుల్గా వేసేసాను అనమాట ఈసారికి. నాకైతే ఇట్లా అకేషనల్స్ కొంచెం పెద్ద ముగ్గు వేయటం అంటే ఇష్టం. అంటే రెగ్యులర్గా వేయం కాబట్టి ఇలాంటప్పుడైనా వేయాలి. అప్పుడు నేను అలుగుతా, ఈసారి మా ఆయన అలిగాడు. చూడండి ఎట్టుందమ్మా, ఏది చూడు చూడు మరి అలగలేదుగా. నేను కోపం ఎక్కడ తప్పిస్తున్నా? ఇది చూడు, ఇది చూడు, అగో చూడండి ఎట్ట అరుస్తున్నాడు. నా నోరు పెద్దది అంటారుగా అందరూ, చూడండి ఇట్లా ఉంటుంది, ఎంతో అరుస్తూనే ఉంటున్నాడు. వీడైతే డ్యాన్స్లు వేస్తున్నాడు. ఇంకా డిన్నర్ అయితే రైస్, మామిడికాయ కారం పోవడం అండ్ మార్నింగ్ చేసిన పాలకూర పప్పు ఉంటే అది తింటున్నాం. మరక్లేష్ బిజీ టీవీ. నేనైతే ముగ్గేసేసి అన్నం కూడా తినేసి వచ్చేసాం అనమాట. అందరూ న్యూ ఇయర్ అదే ముందు హాయిగా బిర్యానీలు అవి ఇవి, కానీ మేము మాత్రం రైస్ అవి సంగతులు అయితే తిన్నాం అనమాట. కాకపోతే ముగ్గు ఏదో వేసాలే కానీ నియర్లీ ముగ్గు పిండితో వేసి 2 ఏళ్ళు అయిపోయింది అనమాట. చెయ్యి అంత తొందరగా తిరగలేదు, ఏదో కష్టపడి అట్లా పైపైన అట్లా వేసాను అనమాట. చిన్న ముగ్గులు వేయడం అలవాటు అయ్యా, కొంచెం ఆ మాత్రం సైజు కూడా వేయట్లే ఈ మధ్య, అందుకనే కొంచెం అటు ఇటుగా వచ్చింది కానీ పర్లేదు, ఏదో వేయగలిగాను చాలు. అది సంగతి. మామూలుగా పెళ్ళి కాకముందైనా కొంచెం అంత పెద్దవి కాకపోయినా కొంచెం పెద్ద ముగ్గులో వేసుకునేదాన్ని ఇంటి ముందు. అట్లానే పెళ్ళయ్యాక కూడా అత్తయ్య గారు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి మంచిగానే వేసుకున్నాం ముగ్గులు. అప్పుడు వదిన కూడా ఉండే అనమాట, ఇంకా ఇద్దరం కలిసి వేసాము.
ఇంకా ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ ఉన్నాగా ప్లేస్ ఎక్కువ లేకపోయేసరికి కింద వేసినా వేస్ట్ ఏముంది మన ఇది కాదు కదా. సో అందుకని మన గుమ్మం ముందేగా ఇంత ప్లేసే ఉంది కదా అని కొంచెం మీడియం సైజ్ అట్లా చిన్నది వేసేసాను అనమాట. కాకపోతే ఇలాంటి స్పెషల్ పండగలు ఇట్లా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఊర్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది అనమాట. కానీ కుదరదు. ఇంకా వీడికి పుష్ప టీషర్ట్ అయితే ఇవాళ ఆర్డర్ అదే డెలివరీ అయితే అయిందనమాట. 2-3 రోజులు అయినట్టుంది. ఇవాళ వచ్చింది. సర్లే అట్లనో లాస్ట్ డే కదా మళ్ళీ ట్రెండ్ పోయాక వేసిన వేస్ట్లే అని చెప్పి ముందైతే ఇవాళే వేసేసాము. ఇయర్లో లాస్ట్ డే కూడా మా అబ్బాయి కొత్త చొక్కా వేసుకున్నాడు అనమాట. రేపు మళ్ళీ కొత్త బట్టలే వేస్తాయి వీడికి. ఎందుకు వేసినాం అంటే పుష్ప టీషర్ట్ ఇప్పుడు చిన్నప్పుడు నిన్నే పెళ్ళాడు సినిమా అప్పుడు ఆ టైంలో నేను పుట్టే రిలీజ్ అయ్యి నిన్నే పెళ్ళాడతా ఆ సినిమాలో పండు అని పిలిచి నేను టీవీకి వెళ్ళిపోయి చూసేవాడినాడు. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సినిమాతో ఏదో ఒకటి లింక్ ఉంటది. అట్లా వీడికి ఇప్పుడు పుష్ప అంటే బాగా పిచ్చి వీడికి. అసలు పుష్ప సాంగ్స్ వస్తే డాన్స్ చేస్తూనే ఉంటాడు అనమాట. కాల్ చేసేవాడు ఆ చూస్తారు కోకమేళాన్ని చూసినట్టు. అదే పుష్ప ఇట్లా చేస్తాడు కదా, అదే పుష్ప సినిమా చూసి డాన్స్ వేయడం గోల్ చేయడం చేస్తాను కదా, గుర్తుకుంటది ఎప్పటికైనా. ఎంత టీషర్ట్ 130 140 పాట. అసలు నేను వద్దు ఎందుకు మొన్నేగా షాపింగ్ చేసి అన్ని తెచ్చుకున్నాము వద్దు అంటే నా మాట ఎక్కడ వింటాడు, ఆర్డర్ పెట్టి కొన్నాడు అనమాట. సర్లే ఉంటది కదా ఇది గుర్తుకుంటది. చిన్నప్పుడు పుష్ప అంటే ఎంత పిచ్చో ఆడ చెప్పచ్చు. మా నీకే సినిమా అంటే ఇష్టం చిన్నప్పుడు అట్లా క్యారెక్టర్ సరే ఈడు కొడుతున్నాడు కానీ మళ్ళీ చేస్తా వీడియో. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. కొట్టు నువ్వు కొట్టు అమ్మకు జో కొట్టు. అమ్మకు జో కొడుతున్నావా?